వచ్చే 5 సంవత్సరాల్లో మోదీ 3.0 నుంచి మోదీ గారి 3వ ప్రభుత్వం నుంచి ఏమి ఆశించవచ్చో తెలుసుకోవడం కూడా వారికి దానికి సంబంధించి చాలా ఆసక్తి ఉంటుంది కనుక కొన్ని ప్రధాన అంశాలని ప్రస్తావిస్తాను. ఎందుకంటే మోదీ గారు చెప్తే ఖచ్చితంగా చేస్తారన్నది ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. సో దానికి సంబంధించి కొన్ని ప్రజలకు సంబంధించిన అంశాలు ముందుగా చెప్తాను. వచ్చే 5 సంవత్సరాల పాటు మరి ఫ్రీ రేషన్, ఉచితంగా బియ్యం, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం ఉచితంగా వచ్చే 5 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా మరి రేషన్ అందిస్తామని, దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం అందిస్తామని చెప్పి మోదీ గారు చెప్పడం జరిగింది. కరోనా సమయం నుంచి మొదలుపెట్టి మరో 5 సంవత్సరాల పాటు ఇచ్చేటువంటి ఉచిత బియ్యంలో మరి సుమారు 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు అవ్వచ్చు. కానీ మోదీ గారి గ్యారంటీ వారికి ఉన్నటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆహార లోపం ఉండరాదు, కనీస భద్రత వారికి కావాలి అని చెప్పి చేసిన ఈ ప్రధానమైనటువంటి ఎన్నికల సంకల్ప పత్రంలో విషయం ఏదైతే ఉందో సామాన్య ప్రజలందరికీ కూడా ఇది చాలా ప్రధానమైంది. అలాగే కేవలం ఉచిత బియ్యం వరకే కాకుండా వచ్చే 5 సంవత్సరాల్లో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా మరి పల్సెస్ కానివ్వండి, వివిధ రకాల పప్పు ధాన్యాలు కానివ్వండి, అలాగే కూరలు కానివ్వండి, వీటి ధరలు కూడా పెంచకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ అన్నంతో పాటుగా మరి ఇతర పౌష్టిక ఆహారం కూడా సేకరించే విధంగా అటువంటి నియంత్రణను కూడా చేపడతామని చెప్పి ఒక ప్రధానమైనటువంటి గ్యారంటీని మోదీ గారు ఈరోజు ప్రస్తావించడం జరిగింది. అంతేగాక పేదవారికి గత 5 సంవత్సరాల్లో 4 కోట్ల ఇళ్లని నిర్మించిస్తే వచ్చే 5 సంవత్సరాల్లో మరో 3 కోట్ల ఉచితంగా ఇళ్ల నిర్మాణం చేసిస్తామని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ప్రధానమైనటువంటి పేదల సంక్షేమానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని ప్రస్తావించడం. అలాగే నల్ సే జల్, ప్రతి ఒక్క కుళాయి పథకం ద్వారా, కుళాయి ద్వారా మంచినీటి సదుపాయాన్ని కూడా ప్రతి ఇంటికి విస్తరించేలా కొనసాగిస్తామని, అలాగే జీరో ఎలక్ట్రిసిటీ బిల్, ప్రతి ఒక్కరిని మరి సౌర్య విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా వారికి అవకాశాలు ఏర్పాటు చేసి దాని ద్వారా వారికి కావాల్సిన విద్యుత్తుని ఉచితంగా పొందటమే కాకుండా దాన్ని గ్రిడ్కి సప్లై చేయటం ద్వారా కొంత ఆదాయాన్ని కూడా పొందే విధంగా దేశ ప్రజలకి ఒక గొప్ప పథకాన్ని మన బడ్జెట్ ద్వారా ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మేనిఫెస్టోలో మరొకసారి దాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మన రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నం లాంటి నగరాలకు, విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు ఉపయోగించేటువంటి ఒక మంచి ఒక ఆలోచన ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. స్టార్టప్ ఈకో సిస్టమ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హయాంలో అనేక మరి స్టార్టప్స్ కి విపరీతమైనటువంటి సమర్థన ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరిగింది, నీతి ఆయోగ్ ద్వారా ఇవ్వటం జరిగింది, ఇన్నోవేషన్ మిషన్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. దీన్ని ప్రధాన మెట్రో నగరాలకి పరిమితం కాకుండా Tier 2 అండ్ Tier 3 సిటీస్ కి ఈ స్టార్టప్ కల్చర్ ని తీసుకువెళ్లే విధంగా మరి ప్రణాళికలు చేపడతామని ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా విశాఖపట్నం, విజయవాడ ఇటువంటి నగరాలకు, రాజమండ్రి, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు, ఇంకా చెప్పాలంటే జిల్లా కేంద్రాలకు కూడా, Tier 3 అంటే మన జిల్లా కేంద్రాలు కూడా దాని కిందకే వస్తాయి. సో ఇవన్నీ కూడా రేపు ఇక్కడ అనేక టెక్ స్టార్టప్స్ కి స్టార్ట్ అవ్వటానికి ప్రభుత్వం చేయబోయేటువంటి ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో పూర్తిగా వెనుకబడిపోయింది. కంబైన్డ్ స్టేట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పొజిషన్ ఈరోజు హైదరాబాద్ కేంద్రిత ఐటీ అభివృద్ధి జరిగిన కారణంగా గత ప్రభుత్వాల హయాంలో మొత్తం ఇది తెలంగాణకే దాదాపుగా పరిమితమైంది. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవ మేరకు మరి కొత్త ఐటీ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఐఐటి తిరుపతి కానివ్వండి, ఎన్ఐటి తాడేపల్లిగూడెం,
ఇటువంటి సంస్థలు వివిధ జిల్లాల్లో ఏర్పడిన కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు కూడా ఐటీ స్టార్టప్స్ గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని ఇక్కడ స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి మార్గంలో పెట్టగలిగితే అద్భుత అవకాశంగా ఇది రానున్న రోజుల్లో. ఎందుకంటే ఐటీ మ్యాన్ పవర్ లో ఆంధ్రప్రదేశ్ ముందుంది, కానీ ఐటీ డెవలప్మెంట్ లో అన్నిటికంటే ఆఖరి వరుసలో ఉంది, ఆఖరి స్థానంలో ఉంది. సో దీనికి ఒక గొప్ప అవకాశంగా తీసుకొని వచ్చే 5 ఏళ్లలో పనిచేసే అవకాశం మన రాష్ట్రానికి, అలాగే దాని ద్వారా మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మహిళా సంక్షేమానికి సంబంధించి 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులుగా తీర్చిదిద్దుతాం, వారికి కనీసం ₹1,00,000 ఆదాయం సంవత్సరానికి ఉండేలా ఆ మహిళలకు చేయూతనిస్తామని ప్రధాని మోదీ గారు ఈ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటికే సుమారుగా 1 కోటి మంది మహిళల్ని ఈ విధంగా తీర్చిదిద్దామని, మరో 2 కోట్ల మంది మహిళలకు స్వయం సంఘ SHGs ద్వారా, అలాగే మహిళా సంఘాల ద్వారా వారికి స్కిల్లింగ్ ఇవ్వటం కానివ్వండి, వారి మార్కెటింగ్ అవకాశాలు కలిగించి కానివ్వండి, లేదా డ్రోన్ ఎగరవేసేటువంటి మహిళల రూపంలో కానివ్వండి, ఏదో ఒక రూపంలో వారికి నైపుణ్యం, ఉపాధి, తద్వారా ప్రతి మహిళ కనీసం ₹1,00,000 ఆదాయం సంపాదించుకునేలా అట్లా 2 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులని చేస్తామని చెప్పి ప్రధాని మోదీ గారు ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే మహిళా రిజర్వేషన్స్ బిల్ ఏదైతే మేము గత సెషన్ లో స్పెషల్ సెషన్ ద్వారా మరి రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని రానున్న రోజుల్లో అమలు చేస్తామని, ఈ 5 సంవత్సరాల్లోనే అమలు చేస్తామని చెప్పి ప్రధాని మోదీ గారు ఈరోజు చెప్పడం జరిగింది. మరొక పెద్ద అనౌన్స్మెంట్, 70 సంవత్సరాలు పైబడిన వారికి ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో, ఇది దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకి సంవత్సరానికి ₹5,00,000 వరకు వారికి ఉచితంగా వైద్య చికిత్స చేసుకోవటానికి వారికి ₹5,00,000 ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ మేనిఫెస్టో ద్వారా వచ్చే 5 ఏళ్లలో 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి, వయోవృద్ధులు అందరికీ, వారు ఏ తరగతికి చెందిన వారైనా, అంటే కేవలం BPL కార్డు హోల్డర్స్, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కు మాత్రమే ప్రస్తుత ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ వర్తిస్తే, 70 ఏళ్ల పైబడిన వారికి మాత్రం ఆదాయ పరిమితి లేకుండా వారందరికీ ₹5,00,000 ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ఈరోజు మోదీ గారు చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది వయోవృద్ధులకి ఒక రకంగా చెప్పాలంటే వారికి ఒక గొప్ప వరం, ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మోదీ గారికి ధన్యవాదాలు. అలాగే ఇలా మత్స్యకారుల కోసం, మత్స్యకారులకి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా అన్ని రకాల మత్స్యకారులకి కల్పిస్తామని, అలాగే ఆటో, టాక్సీ, ట్రక్ ఇతర డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరి వారందరినీ ఈశ్రామ్ కార్డు ద్వారా వారందరికీ ఈశ్రామ్ కార్డు అనేది లభింపచేసి వారందరికీ కూడా బీమా సౌకర్యాన్ని వారికి అందుబాటులో ఉండేలా, వారికి 100% ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేలా, లైఫ్ కవరేజ్, లైఫ్ సెక్యూరిటీ ఉండేలా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇది కూడా చెప్పాలంటే మరి 1 కోటికి పైగా ఈ వృత్తిలో ఉండేటువంటి డ్రైవర్లకి ఇది ఒక గొప్ప వరంగా తప్పనిసరిగా మారనుంది. ఇక కొన్ని ప్రధాన అంశాల విషయానికి వస్తే, మోదీ గారి ప్రభుత్వ హయాంలో భారతదేశ సంప్రదాయాలకు, భారతదేశ చరిత్రకు అత్యంత విలువనిస్తూ మరి అన్ని రకాలుగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక విశ్వ గురువుగా నిలిపే ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగానే అనేక మరి వస్తువులు, పురాతన విగ్రహాల్ని దొంగతనం చేసి విదేశాలకు తరలించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. వాటిని కొన్ని వేలాది అటువంటి వస్తువుల్ని గత 5 సంవత్సరాల్లో తేవటం జరిగింది. ఈ మేనిఫెస్టో ద్వారా ఇది ఒక ప్రధాన సంకల్పంగా చోరీకి గురైనటువంటి అటువంటి వస్తువులన్నింటినీ కూడా
తీసుకొచ్చేటువంటి, భారతదేశానికి వెనక్కి తీసుకొచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక రిలెంట్లెస్ ఎఫర్ట్, అంటే విరామం లేని విధంగా చాలా తీవ్రతరంగా ఈ ప్రయత్నాలు వచ్చే 5 సంవత్సరాల్లో చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారత ఆధ్యాత్మిక చరిత్రకు, భారతదేశ సివిలైజేషన్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది వాటిని గుర్తించి వాటిని ఏ విధంగానైనా సరే రెజ్యూమినేట్ చేసే విధంగా, వాటిని పునఃస్థాపితం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనిలోనే భాగంగా అనేక రామాయణానికి చెందినటువంటి అనేక ఆనవాళ్లు మీకు శ్రీలంకలో, ఇతర సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ లో కనిపిస్తాయి. థాయిలాండ్, బ్యాంకాక్, ఇండోనేషియా వంటి దేశాల్లో, వియత్నాం, ఇటువంటి దేశాల్లో ఉన్నటువంటి భారత పురాతన ఆనవాళ్లని గుర్తించి వాటిని మళ్ళీ పునఃస్థాపించే విధంగా, పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే భారతదేశంలో ఏదైతే కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం జరిగిందో అక్కడికి వెళ్ళిన వారు చూశారు ఏ విధంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక అత్యద్భుత కారిడార్ నిర్మాణం ద్వారా ఆ వారణాసికి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా అది లక్షలాది మంది అక్కడికి యాత్రికులు, భక్తులు వెళ్ళటానికి అనువుగా ఉండేలా ప్రదేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఎలాగైతే కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం జరిగిందో దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఇటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి మరి వాటికి సంబంధించినటువంటి చర్యల్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ల పైబడిన వృద్ధులకి మరి పిల్గ్రిమేజ్, దేశవ్యాప్తంగా ధార్మిక యాత్రలకి వెళ్ళాలంటే దానికి కావలసినటువంటి సరైన సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక ఖచ్చితంగా పెద్దవారికి ఇది మరొక వరంగా ఉంది. కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకి కాశీ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే భారతదేశాన్ని ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్ లో పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పూర్ణకాలిక సభ్యులుగా భారతదేశాన్ని దానిలో తీసుకువచ్చేదానికి మేము కమిటెడ్ అని, దానిపై రానున్న రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే వచ్చే 5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ 11th పొజిషన్ నుంచి ఇప్పుడు 5వ పొజిషన్కి వచ్చిందని, దీన్ని త్వరలో 3వ స్థానానికి తీసుకువెళ్లే విధంగా విస్తృతమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అనేక మరి చాలా పెద్ద స్థాయి మార్పులు, పెద్ద స్థాయి యాక్టివిటీస్ టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. వందే భారత్ పేరుతో స్లీపర్ ట్రైన్స్ ని, అలాగే వందే భారత్ పేరుతో మెట్రో స్టేషన్స్ నడుపుతామని, అలాగే బుల్లెట్ ట్రైన్, ఇప్పుడు ఒక బుల్లెట్ ట్రైన్ కి మాత్రమే దాదాపుగా వేదిక సిద్ధమైంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి, అంటే దేశ పశ్చిమ ప్రాంతంలో ఈ మొదటి బుల్లెట్ ట్రైన్ నిర్మాణం అయ్యి త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇటువంటి బుల్లెట్ ట్రైన్ ని ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా రానున్న 5 సంవత్సరాల్లో 3 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ ని టేకప్ చేసి అధునాతన మరి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వైపు తీసుకువెళ్తామని ఈ కారణంగా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా అలాగే ఎంప్లాయ్మెంట్ ఒకటి, స్టార్టప్స్ కి ప్రమోషన్ చేయటము, అలాగే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా భారతదేశాన్ని నిర్మించడం, గతంలో మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ ఇన్సెంటివ్ లింక్ ప్రోగ్రామ్స్ అని, వీటి ద్వారా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్ గా, అలాగే గ్లోబల్ లీడర్ ఇన్ ఆటోమొబైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఈ రంగాలన్నింటిలో కూడా భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్ది తద్వారా మరి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో విస్తృతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి
దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ కూడా పెంచేటువంటి కార్యక్రమం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ సంకల్ప పత్రం ద్వారా తెలియచేయటం జరిగింది. సో ఈ విధంగా ఈ మేనిఫెస్టో అన్నది వికసిత భారత్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని 2047 నాటికి తీర్చిదిద్దుతాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే సంకల్పం దేశ ప్రజల ద్వారా ఇప్పటికే ఇచ్చారో ఆ సంకల్పాన్ని మరి సాకారం చేయటం కోసం, ఆ సంకల్పాన్ని సాధించడం కోసం ఈ వచ్చే 5 సంవత్సరాలు దేశ ఆర్థిక అభివృద్ధి వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి అధ్యాయం కానుందని, దానికి తగినటువంటి రూపకల్పన ఈరోజు ప్రధాని మోదీ గారి ఈ సంకల్ప పత్రం ద్వారా ఒక గ్యారంటీ రూపంలో ఇవ్వటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విషయాలు ఖచ్చితంగా కార్యరూపం దాల్చే విధంగా మళ్ళీ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ గారు ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా మొదటి నుంచి ఇది ఒక యాక్షన్ ప్లాన్ లాగా మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏది చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా, దాన్ని కార్యరూపం దాల్చే విధంగా కార్యదక్షుడు అని చెప్పి ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఒక టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ కూడా రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత మరొకసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని మోదీ గారి ద్వారా ఇది జరగనుంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉన్నదో దాని గురించి మరొకసారి భారతీయ జనతా పార్టీ యొక్క ఈ సంకల్ప పత్రంలో అది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 44 రూపంలో సూచించబడినటువంటి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి, డాక్టర్ అంబేద్కర్ ద్వారా నిర్మాణమైనటువంటి లిఖించబడినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దానిలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో నిర్మించాలి, అవసరం అని చెప్పి సూచించడం జరిగింది. అనేక సందర్భాల్లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని అమలు ఎందుకు చేయటం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అదే కాకుండా హైకోర్టుల్లో అనేక తీర్పులు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దిశగా పార్లమెంటు వెళ్లాలని సూచించాయి. అలాగే ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ మొదటి నుంచి గోవాలో ఆల్రెడీ అమల్లో ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కానీ దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపై ఎటువంటి ప్రణాళిక ఉండాలి అన్న దానికి ఎటువంటి రూపంలో దాన్ని తేవాలని చెప్పి ఇప్పటికే లా కమిషన్ ద్వారా మరి అనేక సందర్భాల్లో వారి ద్వారా చర్చలు, లా కమిషన్ ద్వారా ప్రజలతో సంప్రదింపులు సంఘాలతో జరిగాయి. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మరొకసారి ఈ సంకల్ప పత్రం ద్వారా ప్రభుత్వం తెలియచేయటం జరిగింది. సో భవిష్యత్తులో దానిపై కార్యాచరణపై ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. ముందు